ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎంపీ సీటు ఇష్యూ కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం మాత్రం సీటు ఇచ్చేందుకు నిరాకరించడం, ఈ ఇష్యూని బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించడం, ఒక దశలో బాలినేనికే సీటు ఖరారవుతుందని ప్రచారం కూడా జరిగింది. అయితే వైసీపీ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాతో పాటు కావలి, కందుకూరు నియోజకవర్గాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది. మరొక వారం రోజుల్లో చెవిరెడ్డి కుదురుకుంటారని, ఎంపీ సీట్లు కూడా ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 4 సార్లు ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట గతంలో 2 సార్లు ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆశపడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మెడకు చుట్టుకుంది. రాఘవరెడ్డిని అరెస్టు చేయడం, కుమారుడితో పాటు ఎంపీ మాగుంట కూడా అప్రూవర్గా మారిపోవడం జరిగింది. దీంతో అధిష్టానం టికెట్ విషయంలో పునరాలోచనలో పడింది. బాలినేని 1కి 10 సార్లు మాగుంట సీటు కోసం అధిష్టానం దగ్గర తిష్ట వేసినా లాభం లేకుండా పోయింది. అయితే టికెట్ లేదని స్పష్టం చేయడంతో ఆయన కూడా చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. మరోసారి మాగుంట గురించి సిఫార్సు చేసినా ఫలితం ఉండదని భావించిన బాలినేని ఇంకో ప్రతిపాదన అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కనిగిరి నియోజకవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి నా సీటు ఇవ్వాలని కోరారు. అయితే జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఆయనకి టికెట్ ఇస్తే స్థానిక అంశం కలిసి వస్తుందని అధిష్టానానికి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాలు కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వైసీపీకి కంచుకోటలా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతానికి చెందిన నేతకు టికెట్ కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులకు మరింత బలం చేకూర్చినట్టుగా అవుతుందని భావిస్తున్నారు.